హాయ్ అండి. అందరికీ శ్రీ విశ్వవాసనామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది అంటేనే మామిడి తోరణాలు, వేప పువ్వు కదండి. ఇలా వేప పువ్వుని మేము తెచ్చుకుని దాని నుంచి వేప రేకులు అనేవి సెపరేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం. తర్వాత దానికి కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాను. ఇంకా వేప పువ్వు రేకులు, బెల్లం, ఉప్పు, కారం, మామిడి ముక్కలు, వేప పువ్వు, కొంచెం శనగపప్పు, మిక్సీ పట్టిన పౌడరు, కొన్ని పప్పులు, సపోటా పళ్ళు, గ్రేప్స్, కొన్ని ఎక్స్ట్రా టేస్ట్ కోసం. ముందుగా చింతపండుని ఇలా నానబెట్టుకు ఉంచుకున్నాను. ముందే చింతపండు నానబెట్టేసుకున్న తర్వాత నేను వేపుని శుభ్రం చేసుకున్నాను. ఇలా చింతపండు నానింది కాబట్టి దాన్ని ఇలా చింతపండు రసం తీసుకుని అందులో చింతపండు ఎంతైతే తీసుకుని అంత బెల్లం వేసుకుని బెల్లం కరిగాక అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవడమే. ఇవి రుచులతో చేసుకుంటామండి. కాకపోతే ఇంకా మన ఎక్స్ట్రా టేస్ట్ కోసమని కొన్ని యాడ్ చేసుకోవచ్చు. అది మన తాగే విధానం బట్టి ఉంటుంది. తర్వాత ఇలా బెల్లం కూడా కరిగాక అందులోనే మామిడి ముక్కలు వేసుకున్నాను. తర్వాత అందులో కొంచెం కారం, కొంచెం ఉప్పు, ఈ వేపు అన్నీ వేసుకొని కలుపుకోవడమే. తర్వాత నేను కొన్ని ఎక్స్ట్రా టేస్ట్ అంటే వేపిన శనగపప్పు పౌడర్ ఒకటిని అవి పప్పులు కూడా కొన్ని యాడ్ చేసుకున్నాను. కొన్ని ఏమో గ్రేప్స్, సపోటా పళ్ళు. మా సైడు సున్నుండి కూడా యాడ్ చేసుకుంటారు. బట్ నా దగ్గర సున్నుండి లేదు కాబట్టి ఇవి యాడ్ చేసుకున్నాను. ఈ చైత్ర మాసంలో ఉగాది సంవత్సరం రోజు, ఉగాది పండుగ రోజు మనం ఇలాగ వేప పచ్చడి చేసుకుంటాం కదా. వేప అనేది మన బాడీలోకి ఆ వేప వెళ్ళడం వల్ల దాంట్లో ఉన్న మంచి గుణాలన్నీ మన బాడీకి అందుతాయని, దానివల్ల కొన్ని రకాల వ్యాధులు రాకుండా ఇలాగ పెద్దలు చెప్పింది మాట ఇది. వేప కూడా వేసుకున్నాం చూడండి పైన. మనం డైరెక్ట్ వేప తినాలంటే తినలేము కాబట్టి ఇలా రుచులతో కలుపుకొని తాగడం వల్ల ఆ వేపలో ఉన్న మంచి గుణాలన్నీ మన బాడీకి అందుతాయి అన్నమాట. ఇందులో నేను ఇక్కడ అరటిపండు వేయలేదండి. మా మావయ్య గారికి ఇష్టం ఉండదు అరటిపండు వేస్తే తాగరని. తర్వాత పిల్లలకి మాత్రం కొంచెం వాళ్ళు తాగలేరని అరటిపండు కలిపించాను. మేము తర్వాత ఇంకా వేప మొగ్గ కూడా వేసుకుని తాగామండి. మేము తాగేటప్పుడు అంటే అందరికీ ఇష్టం ఉండదు కదా వేప మొగ్గ, కొంచెం సేదు వస్తుంది కాబట్టి ఇదేమో అందరికీ పంచి పెట్టుకుంటాం కదా, అలా ఉంచుకుని కొంచెం మేము తాగే గ్లాసుల్లో కొంచెం వేప మొగ్గ అనేది తీసి పక్కన పెట్టుకుని అది కొంచెం కొంచెం వేసుకుని తాగాము. మా మావి గారు అయితే ఇంకా ఎక్కువ వేసుకున్నారు, అది మంచిదని వేప మొగ్గ. తర్వాత ఇలాగ సపోటా పళ్ళు కూడా వేసుకుని ఉగాది పచ్చడి అనేది రెడీ చేసుకుని ఆ దేవుడికి నివేదించుకుని ఆ రోజు మేము టెంపుల్కి కూడా వెళ్ళామండి. శివాలయం, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి, 3 టెంపుల్కి వెళ్ళాము. దేవుడికి నైవేద్యం పెట్టుకుని చిన్నప్పుడు ఉగాది పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. అది ఉగాది రోజే కాదు, అప్పట్లో ఫ్రిడ్జ్లు ఉండేవి కాదు కాబట్టి ఒకరోజే తాగేసి వాళ్ళు మళ్ళీ చేసుకోవాలంటే మళ్ళీ వేప తెచ్చుకుని చేసుకుని తాగేవాళ్ళం, అంత ఇష్టం. ఇప్పుడంటే ఫ్రిడ్జ్లు ఉన్నాయి కాబట్టి 2-3 రోజులు పెట్టుకుని ఫ్రిడ్జ్లోనే తాగుతున్నాం. మీకు మా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.